అంజు, అప్పుడే లేచి రెడీ అయ్యావా? ఎయిటే కదా అయ్యింది, ఇంకో 2 అవర్స్ పడుకోవచ్చు కదా. నిన్న పెళ్లిలో అలసిపోయి ఉంటావు కదా. అసలు మీ పెళ్లి అని డిస్కషన్స్ జరుగుతున్నప్పటి నుంచే నేను నిన్ను ఫాలో చేశాను, కానీ నువ్వు అప్పుడు నన్ను ఫాలో బ్యాక్ చేయలేదు. పోన్లే, చిన్నపిల్లే కదా, తెలుసుకుంటుంది అనుకున్నాను. మీ పెళ్లి అయిపోయింది, ఈ రోజు పెళ్లి ఒక రోజు కూడా అవుతుంది, అయినా ఇప్పటికీ నువ్వు నన్ను ఫాలో బ్యాక్ చేయలేదు. ఏమనుకోవాలమ్మా? కొంచెమైనా సరే అత్త మామలంటే గౌరవం ఉండక్కర్లేదు. అయ్యో సారీ అత్తయ్య, మర్చిపోయాను, ఇప్పుడే చేస్తాను. అంతేకాకుండా ఈరోజు అప్లోడ్ చేసిన రీల్ కి లైక్ కూడా చేయి. తప్పకుండా నీలు, మేమందరం వస్తాం. ఏం చేస్తున్నావు? అది అత్తయ్య, దీపావళి వస్తుంది కదా, అందుకని ఇల్లంతా క్లీన్ చేద్దామని. అసలు ఈ ఇల్లు ఎవరిది చెప్పు? అది ఈ ఇల్లు మనందరిది. ఈ ఇల్లు ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరిది. సో దీని రెస్పాన్సిబిలిటీ కూడా మనందరిది. రేపు సండే కదా, మనందరికీ వీక్ ఆఫ్. సో రేపు మనందరం కలిసి క్లీనింగ్ చేద్దాం. ఇప్పుడు నువ్వేం చేయక్కర్లేదు, ఓకేనా? వెళ్ళి రెస్ట్ తీసుకోమా.